అనగనగా ఒక ఊర్లో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, ఐస్ క్రీం ఈ నలుగురు మంచి స్నేహితులుగా ఉండేవారు. ఈ నలుగురు కలిసి బస్సులో ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టపడేవారు. ఒకరోజు దగ్గర ఊరికి బస్సులో వెళ్దామని అనుకున్నారు. బస్సులో ప్రయాణం చేసి ఆనందంగా తిరిగి వస్తుండగా ఒక్కసారిగా బోరున వర్షం మొదలైంది. ఆ వర్షంలో ఐస్ క్రీం కరిగిపోయి చనిపోయింది. అది చూసి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ చాలా బాధపడ్డాయి. కొంత దూరం వెళ్ళాక ఒక టీ బండి దగ్గర వంట చేస్తున్నవాడు పచ్చిమిర్చి తక్కువగా ఉందని ఆ పచ్చిమిరపకాయను తీసుకుని ఆయిల్లో వేశాడు. ఆయిల్లో పడి పచ్చిమిరపకాయ కూడా చనిపోయింది. అది చూసి ఉల్లిపాయ, టమాటా కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఇంకొంత దూరం వెళ్ళాక రోడ్డుపై వెళ్తున్న ఒక లారీ టమాటా పండుని తొక్కేసింది. లారీ కింద పడి టమాటా కూడా చనిపోయింది. అప్పుడు ఉల్లిపాయ చాలా బాధపడింది. ఇప్పుడు ఉల్లిపాయ ఒంటరిగా మిగిలిపోయింది. బాగా ఏడుస్తూ ఒక కొండ మీదకి వెళ్ళి శివయ్యను పిలిచింది. శివయ్య ప్రత్యక్షమయ్యాడు. ఉల్లిపాయ చెప్పింది, శివయ్య, ఐస్ క్రీం చనిపోతే మేమంతా ఏడ్చాం. పచ్చిమిర్చి చనిపోతే నేను, టమాటా ఏడ్చాం. టమాటా చనిపోతే నేను ఒక్కదాన్నే ఏడ్చాను. మరి నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు శివయ్య? శివయ్య నవ్వుతూ సమాధానం చెప్పాడు. ఉల్లిపాయ, నిన్ను ఎవరు కోస్తారో వాళ్ళు మాత్రం తప్పకుండా ఏడుస్తారు అని చెప్పి శివయ్య మాయమయ్యారు.